ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలకు నా పూరణ. ముందుగా దత్తపది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పదాలను ఉపయోగించుతూ భారతార్థంలో శార్దూల వృత్తంలో చెప్పడం. శ్రీరామ ప్రభు లక్ష్మణార్జులను సారెన్ తల్చుచున్ పాండవుల్ వారింపన్గనలేని కౌరవులతో ప్రావీణ్య శత్రుఘ్నతన్ వైరారోహము చేసి ఆ భరత సద్వంశ ప్రశస్తింగనన్ పారీణత్వము చూపి దిగ్విజయ సంప్రాప్తిన్ కనన్ లేదుకో. రెండవది భక్తి సాధనం సేవ చెంపకమాల వృత్తంలో. స్తుతమతి ప్రజ్ఞజూపుచు యథోచిత రీతుల పద్యమాలలన్ స్తుతమతి ప్రజ్ఞజూపుచు యథోచిత రీతుల పద్యమాలలన్ సతముగనంగ నెంచగల సాధనమే ఇది భక్తి సాధనా వ్రతము. సతముగనంగ నెంచగల సాధనమే ఇది భక్తి సాధనా వ్రతము. సుపర్వకాంతులను రంజిల చేయగా పండరీషు సన్మతిని విలుంగుచుండుత అనంతముగా ఇది వాణి సత్కృపన్. అనంతముగా ఇది వాణి సత్కృపన్. మూడవది సమస్య. వచ్చే వసంతమాసము శుభమ్ముగ భాద్రపదమ్ములోననే ఇది క్రమాలంకారంలో. అచ్చెరువంద మానసములందున పల్లవ శోభగూర్చునే పచ్చిక లేకయున్ ప్రకృతి వైభవమున్గను పర్వమెద్దియో. అచ్చెరువంద మానసములందున పల్లవ శోభగూర్చు ఏ పచ్చిక లేకయున్ ప్రకృతి వైభవమున్గను పర్వమెద్దియో. వసంతమాసం. మచ్చిక శంభుపుత్రున సమానపు పూజల పర్వమెప్పుడున్ వచ్చే. మచ్చిక శంభుపుత్రున సమానపు పూజల పర్వమెప్పుడున్ వచ్చే. వసంతమాసము శుభమ్ముగ భాద్రపదమ్ములోననే. భక్తి సాధనం విద్వత్కవి బృందానికి నమస్సుమాంజలి. పండరి రాధాకృష్ణమూర్తి గారిచ్చిన అంశత్రయానికి నా పూరణలు. మొదట దత్తపది. రామాధిష్ఠితమైన గాథ జగతిన్ ప్రఖ్యాతమై నిల్చె సంక్షేమావిష్కృతి లక్ష్మణోపమ గుణశ్రేయస్కరమై సభాసీమాంతర్గత వాగ్విలాస భరత శ్రీమంతమై విల్గదే. సామాదుల్ సుపరీక్ష సాగిన విధిన్ శత్రుఘ్న యుద్ధ ప్రభన్. వర్ణన. నిరతము పద్య సంరచన నిష్ఠకు మూలము పండరీశుడే. వరకవి పండితావళికి పాత్రము కాగ నవీన ధోరణిన్. సురుచిర పద్య పూరణల శోభిల చేసిన భక్తి సాధన స్వరము విరామముందక రవమ్ముల మ్రోగునుగాక నిత్యమున్. సమస్య. విచ్చిన పూలదారులు నవీనములై కనువిందు సేయగా మెచ్చిన భావుకుల్ ప్రకృతి మేళన భద్ర పదాఖ్యమంచనన్. నచ్చిన తీరు వర్ణనల నాటుచు చెప్పిరి ఊహ ఈ విధిన్. వచ్చే వసంతమాసము శుభమ్ముగ భాద్రపదమ్ములోననే. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధనం సమూహంలోని కవిమిత్ర పండితులందరికీ నమస్కారం. ఈనాటి అంశపూరణలు. ఒకటి దత్తపది రామలక్ష్మణ భరత శత్రుఘ్న భారతార్థములో. వీరుల ధీరగాథ ఇది, వీరుల ధీరగాథ ఇది, వేట్క శత్రుఘ్నులు పాండవేయులే. ధీరత ధర్మలక్ష్మణత తేజము నిల్పిరి రామవాసమై. సారత కృష్ణ భక్తులిల సద్భరతావని పూజనీయులై. క్రూరత రూపి మాపెగద, క్రూరత రూపు మాపెగద, కూరిమి పంచుట వీరి బాటయై. రెండవ అంశం భక్తి సాధనం వర్ణన.
పద్యధారలు శాస్త్ర చర్చలు భక్తి సాధన వేదికన్ హృజ్యమై రసవేద్యమై శుభరీతి సాగును నిత్యమున్ వాద్యమై మృదు గీతమై శివభావనమ్మున నిల్పెడిన్ వేద్యమేయగు భారతాంబకు విజ్ఞు పండరి దీక్షలో. మూడవ అంశం సమస్య. వచ్చే వసంతమాసము శుభమ్ముగ భాద్రపదమ్ములోననే. నా పూరణం. అచ్చరు వందగా భువిననంత మహోదయ పుష్పరాసులై తెచ్చను కాంతి పుంజములు తేజమెలర్పగ దీపకాంతులై మెచ్చిరి బంధుమిత్రులును మిక్కిలిగా కనువిందు చేయు ఆ పచ్చని పందిరిన్ కనుచు పట్టుగ విఘ్నపతీసుని కొల్చు వేళలో వచ్చే వసంతమాసము శుభమ్ముగ భాద్రపదమ్ములోననే. స్వస్తి. ధన్యవాదాలు.